3 గంటలకు. ఈ 2 మాటల తదనంతరము మనకందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. డమాం ప్రభుదాస్పదనైనా వాళ్ళ కుటుంబం మనందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు కనుక ఎవరునూ ఇంటికి వెళ్ళకుండా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభునామంలో మనం చేస్తున్నాం. మరి 6వ మాటను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. క్షమించండి, 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రభువు సమాప్తమైనదని చెప్పాడు ఈ మాటలో. ఈ సమాప్తము అయినది ఏంటైనది? సమాప్తము బైబిల్లో కొన్ని సమాప్తమైనయంట. దేవుడే చేసినాడు, సమాప్తం చేసినాడు. సమాప్తము అంటే ఏంటండి? ముగించడం. ఒక పని మనం స్టార్ట్ చేసామనుకో, ఆ పనిని ముగించడాన్ని ఏమంటారు? సమాప్తం. ఇప్పుడు మన చర్చిలో పిల్లలు చందు ఇంకా కొంతమంది ఎవరైతే చేశారో ఈ మ్యాట్స్ ఉన్నాయి, పండగ కోసం తీశారు, అన్నీ పని స్టార్ట్ చేశారు, తీశారు, ఆ ఇంటికి వెళ్ళి వాష్ చేశారు, ఉతికారు, ఆరబెట్టారు, మళ్ళీ వచ్చారు, తీసుకొచ్చారు, పరిచారు, మనం అందరం కూర్చోడానికి పరిచేసి ఆ యొక్క టేప్ వేసి అంతా రెడీ చేశారు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ పని అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. అలాగే దేవుడు కూడా ఈ లోకానికి వచ్చి తన పనిని సమాప్తం చేశాడంట. అందుకోసం ఏం చెప్తున్నాడు దేవుడు? సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. బైబిల్లో దేవుడు సమాప్తం చేశాడు. ఏం సమాప్తం చేశాడు? ఆదికాండంలో మనకందరికి తెలిసిన విషయమే. 6 దినాల్లో ఈ సృష్టినంతా సృష్టించి ఆయన మాట చొప్పున సృష్టించి ఆ సృష్టిని సమాప్తం చేశాడు. దే విషయంలో? సృష్టించే విషయంలో. ఇక భూమిని, ఆకాశమును, సముద్రమును, జీవజల రాశులను, వృక్షాలను, జంతువులను, మనిషితో పాటు అవ్వను, వీళ్ళందరినీ తయారు చేసి ఆ తయారు చేసిన పనిని సమాప్తం చేసి 6వ దినాన దేవుడు ఒక పని చేశాడు. ఏం పని చేశాడండి? విశ్రాంతి తీసుకున్నాడు. ఆ పని అక్కడికి అయిపు చేశాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన కల్వరి శిలువలో మరణిస్తూ ఈ మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు? సమాప్తమైనది అని చెప్పాడు. ఆయన ఈ లోకానికి వచ్చి తన పనిని సమాప్తం చేశాడు. యాక్చువల్గా ఆ శిక్ష అంతా మనకు ఇప్పటి నుంచి ఆయన ఆ యొక్క పనిని సమాప్తం చేశాడు కాబట్టి ఆ శిక్ష మనకు లేదు. మనకు ఏ శిక్ష విధి లేదని ఒక మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. 8:4. ఒకరు గట్టిగా చదవండి. 1 2 3 5th లైన్, 2 3 4th లైన్, 4th లైన్ చదవండి. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరంలో మన యొక్క పాపములకు శిక్ష విధింపబడింది. మనకు ఇప్పుడు శిక్ష విధి లేదు. ఆయన ఏం చేశాడు? ఈ శిక్ష విధిని సమాప్తం చేశాడు. ఆ శిక్ష ఆయనే అనుభవించి ఆ యొక్క పనిని ఏం చేసినాడు? దేవుడు సమాప్తం చేసినాడు. మొదటిగా ఏం సమాప్తం చేసినాడు? భూమిని, ఆకాశాన్ని, జంతువులను, జీవరాశులను, వృక్షాలను సృష్టించి ఆ పనిని ఆయన ఏం చేసినాడు? సమాప్తం చేసినాడు. ఇక్కడ ఏం చేశాడు? ఏ దాన్ని సమాప్తం చేశాడు? మనకు పడవలసిన శిక్షను ఆయన మీద వేసుకుని ఆ పనిని సమాప్తం చేశాడు. ఆయన ఎంతో బాధ అనుభవించాడు సిలువలో. ఇంతకుముందుగానే మనం 4వ మాటలో చెప్పుకున్నప్పుడు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడంట. సిలువను మోయలేని భారం అంట అది. ఎండలో చెప్పులు లేకుండా దెబ్బలు అనుభవిస్తూ, మాటలు అనుభవిస్తూ మన కోసం ఆ రక్తాన్ని కార్చాడు ఆయన. తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ ముళ్ళ కిరీటం తలకు పెట్టినప్పుడు ఆ తల నుంచి కూడా ఏమొస్తుంది? రక్తం వస్తుంది. ఆయనను సిలువలో వేసినప్పుడు దొక్కలు బల్లపు కూడా పొడిచినారు. అక్కడి నుంచి ఏమొచ్చింది? రక్తం వచ్చింది. ప్రతి రక్తపు బొట్టును కార్చి ఆ పనిని ఆయన ఫినిష్ చేసినాడు, సమాప్తం చేసినాడు. అందుకోసం దేవుడు ఏం చెప్తున్నాడంట?
సమాప్తమైందనేసి ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. మనం కూడా ఒకటి సమాప్తం చేయాలా మనలో. ఏంటది? ఏం సమాప్తం చేయాలా? పాప జీవితం సమాప్తం చేసి నూతనమైన క్రీస్తు జీవితంలోకి మనం ప్రవేశించాల. ఎవడైనను క్రీస్తు నందుండిన ఎడల వాడు నూతన సృష్టి అవుతాడు. మనం నూతన సృష్టి కావాలంటే దేవునిలాగా మనం ఏం చేయాలా? ఒకటి సమాప్తం చేయాలి మన జీవితంలో. ప్రభు ఏం చేసినాడు? సమాప్తం చేసేసినాడు. ఇంకా చేయవలసిన బాధ్యత ఎవరిది? మనదే. మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకొని మన పాపాన్ని ప్రభువుకు అప్పగించి, ప్రభువా నువ్వే సమాప్తం చేయి ప్రభు అంటే చేస్తాడు. అప్పటి నుంచి మనం ఏం చేస్తామంట? నూతన సృష్టిగా మనం బతకచ్చు. మన జీవితం అంతా ప్రభుతో ఆనందంగా గడుపుకోవచ్చు. ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, సమాప్తము అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఈ లోకానికి వచ్చి నా పని ఎంతటిని చేశాను, ఇక చేయవలసిన వారు మీరే. ఏం చేయాలా? ప్రార్థించాలి. ఏం చేయాలా? మందిరానికి రావాలా. ఏం చేయాలా? ప్రభు మాటలు ఇతరులకు చెప్పాలా. ఇక చేయవలసిన వారు మీరే. నా పని అయిపోయింది, నా పని చేసేసాను, నా పని పూర్తిగా చేసేసాను, ఇప్పటి నుంచి సమాప్తం చేయవలసిన వారు మీరే అని చెప్తున్నాడు. అదేవిధంగా ప్రభువు సిలువకు అప్పగింపబోతున్నాడు అనగా, ఒక రాత్రి వేళ ప్రార్థనకి వెళ్తాడు. దేవుడు ప్రార్థనకి వెళ్తాడంట. ఎంతో భారంగా, ఎంతో శ్రద్ధగా ప్రభువు ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు ఒక కార్యం జరిగింది. మీకు ఎవరికైనా తెలుసా అండి? ప్రార్థన చేస్తున్నాడు ప్రభువు, చాలా గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. సిలువకు అప్పగింపబోయే ముందు రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఆ ప్రార్థనలో దేవుడు ఎంతో వేదన, ఎంతో బాధతో మన ఎడల ప్రేమను చూపిస్తూ తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఏమొచ్చిందంట? వెరీ గుడ్. మన స్వేద రంధ్రాలు ఉంటాయి కదా, అంటే చెమట వస్తుంది కదా, చెమట మన శరీరం నుంచి చెమట వస్తుంది. కానీ దేవునికి ఏం వస్తుందంట? రక్తం వచ్చిందంట. అసలు మీకు ఎవరికన్నా ఇంతమంది ఎప్పుడన్నా రక్తం వచ్చిందా? అట్లా చెమట బదులు రక్తం వచ్చిందా? అమ్మో వచ్చే అయిపోయాయి. కానీ దేవునికి రక్తం ఎందుకు వచ్చింది? దీని గురించి కొంతమంది శాస్త్రవేత్తలు అసలు మన శరీరం నుంచి రక్తం వస్తుందా, ఒక దెబ్బ తగలకుండానే రక్తం వస్తుందా అని పరిశోధించారంట. జర్మనీ అనే దేశంలో ఒక గొప్ప ధనికురాలు ఉందంట. ఆమె తన కుమారుడు, ఆమె మాత్రమే జీవిస్తూ ఉంటారంట. ఆమె కుటుంబంలో ఒకరోజు ఒక విషాదమైన సంఘటన జరిగింది. ఆమె బయటికి వెళ్ళి వచ్చేలోపు తన ఇల్లంతా అగ్ని చేత కాల్చబడుతుంది. తన ఇల్లంతా ఏమవుతుందంట? అగ్ని చేత కాల్చబడుతుంది. ఆ ఇంట్లో తన కుమారుడు ఉన్నాడు. తన కుమారుడు అంటే ఆమెకు చాలా అంటే ప్రేమ అంట, చాలా ఇష్టం. మనకున్నారు కదా పిల్లలు, మన పిల్లలు ఎంత తప్పు చేసినా, నా కొడుకు, నా కుమారుడు, నా కుమార్తె, నా పాప ఎంత తప్పు చేసినా కూడా ముద్దాడి అని ముద్దాడి మన దగ్గర తీసుకుంటాం. అదేవిధంగా ఈమె కూడా తన కుమారుడు అంటే చాలా ఇష్టమంట. ఈమె ఒకరోజు బయటికి వెళ్ళి వచ్చేలోపు కుమారుడు లోపల ఉన్నాడు. తన ఇల్లంతా తగలబడిపోతుంది, కాలిపోతుంది. జనాలంతా చేరి వచ్చారు. లోపలికి వెళ్ళడానికి ఆస్కారమనే లేదు. తల్లి వచ్చింది. తల్లి వచ్చి నా కుమారుడేడి, నా కుమారుడేడి అని వెతుకుతా ఉంటే ఒకతను చెప్పాడంట, అమ్మా ఇదో నీ కుమారుడు లోపల ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడంట, నీ కుమారుడు కాలిపోతున్నాడా అంట అని బయట వాళ్ళు చెప్పినప్పుడు ఆమె చాలా అంటే చాలా బాధపడింది, రోధిస్తుంది. అయ్యో నా కుమారుడా లోపల ఉన్నావా, నా కుమారుడా లోపల ఉన్నావా అని ఎంతో బాధతో, ఎంతో వేదనతో ఆమె లోపలికి వెళ్ళాలని పరిగెత్తోంది. బయట ఉన్న వాళ్ళంతా అమ్మ నువ్వు అక్కడ వెళ్తే నువ్వు కూడా చనిపోతావని ఆమెను లాక్కొని వస్తున్నారట. ఆమె వేదన ఎక్కువైపోయి శరీరం నుంచి చెమట బదులు రక్తం వచ్చిందంట. వేదన ఎప్పుడైతే ఎక్కువైపోతుందో, మనం భరించలేనంత వేదన ఉన్నప్పుడు రక్తం వస్తుంది. మన శరీరంలో నీటి శాతం తగ్గిపోయినప్పుడు నెక్స్ట్ ఉండేది ఏంటి? రక్తమే. మనము ఎవ్వరము ఇంతవరకు అంత వేదన పొందలేదు. అంత వేదన పొందిన వ్యక్తి ప్రభు మాత్రమే. అందుకోసం ఆయన శరీరము నుంచి ప్రార్థన చేస్తుండగా అంత వేదనతో స్వేద రంధ్రం నుంచి ఆ యొక్క రక్తం వచ్చింది. ఎంత వేదన ఎవరి కోసం పడ్డాడండి? మన కోసం. అందుకోసమే ఈ పని అంతా నేను చేసి
సమాప్తం చేశాను, ఇక చేయవలసిన వారు మీరు అని దేవుడు ఆ మాట ద్వారా ఏం చెప్తున్నాడు, మనందరికీ తెలియజేస్తున్నాడు. ఆయన వచ్చిన కార్యము సమాప్తం చేసినాడు, విమోచన కార్యము సమాప్తం చేసినాడు. పాత నిబంధన ప్రకారము బలులు అర్పించేవారు. ఆ బలినే ప్రభు రూపంగా వచ్చి ఆ బలి అర్పణను కూడా ఏం చేసినాడు, సమాప్తం చేసినాడు. వీటన్నిటిని ఎక్కడ చేసినాడు ఆయన? సిలువలో ప్రతి విషయాన్ని ఆయన సమాప్తం చేసినాడు. ఆదాము యొక్క పాపం నుండి మన అందరి పాపములు సమాప్తం చేశాడు. దేని ద్వారా? సిలువ యాగం ద్వారా. ఆయన మన కోసం వచ్చి, ఇదిగో మీకోసం నేను మరణిస్తున్నా, మీ పాపముల నిమిత్తం నీ పాపాలను నా మీద వేసుకొని మీ అందరి కోసము నేను మరణించి ఈ యొక్క కార్యాన్ని సమాప్తం చేసి నా తండ్రికి అప్పచెప్తున్నానని దేవుడు సమాప్తము అయినది అని ఈ యొక్క మాటను తెలియజేశాడు. మనం కూడా ఈ మాట ద్వారా ఏం తెలుసుకోవాలంటే, ప్రభు ఈ లోకానికి వచ్చి, నేను చూడలేదు కానీ, నువ్వు చూడలేదు కానీ బైబిల్లో మన దగ్గర ఉంది. బైబిల్లో మనం చూస్తాం ప్రభు మన కోసం మరణించాడు, మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడని మనం బైబిల్లో చూస్తాం. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చేయవలసిన ప్రతి కార్యము చేశాడు. ఇక నువ్వు చేయవలసిన వారము మనమై ఉండగా మనమందరం కూడా ప్రభు కొరకు మనమందరము ప్రార్థన చేసేవారముగా మనము మన యొక్క పనిని సమాప్తం చేయాలా. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. మరి 7వ మాటగా మనం